కూడా ఉంది, కానీ ఏనాడు మేము మాట్లాడలేదు. ఇవాళ మేము ఏనాడు జరిగిన సంఘటన మీద అధ్యక్ష, జరిగిన సంఘటన మీద ఏమి చెయ్యాలి, ఏమి చేస్తే బాగుంటుంది, ఏ సిస్టమ్ని అడాప్ట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా పనిచేశాం. అధ్యక్ష, పరామర్శతో దౌర్జన్యం చేయడానికి వస్తారా? హాస్పిటల్ని దుర్మార్గంగా హాస్పిటల్ ధ్వంసం చేస్తారా? సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు, అడగండి మంత్రి గారిని. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మీకు జరిగిన సంఘటన మీద అడగండి, చెప్తాం. అంతేగాని ఏదో ప్రభుత్వం తప్పు చేసిందంటే తప్పు చేసింది అధ్యక్ష. చెప్తాను వినండి, ఏం తప్పు చేశామో చెప్తాను వినండి. ప్లీజ్ కూర్చోండి. వినండి, నేను కూడా చాలా చూశాను బాబు ఇట్లాంటి 40 ఏళ్ల నుంచి మీలాంటి వాళ్ళని చూసి ఇక్కడికి వచ్చా. చాలు చాలా మందిని చూసాం మేము కూడా. మీరు మా దాంట్లో సగం వయసు లేదు మీకు. మంత్రి గారు వచ్చేయండి. అవునండి మంత్రి గారు. అధ్యక్ష ఇవాళ చెప్పాల్సి వస్తే అధ్యక్ష, ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. మంత్రి గారు కూర్చోండి, దయచేసి కూర్చోండి. నేనేం బాధపడలేదు బాబు. ప్లీజ్ మీ గురించి బాధపడే సమయం తీరిక నాకు. మంత్రి గారు మీరు ఇటు మాట్లాడండి. చైర్మన్ ఎత్తిపోయిన పార్టీ గురించి మాట్లాడే పరిస్థితి నాకెక్కడ ఉంది? మంత్రి గారు దిగజారు లేను, మీలాగా దిగజారు లేను నేను. అర్థమైంది మంత్రి గారు? నాకంత ఓర్పు కూడా లేదు. మంత్రి గారు మిమ్మల్ని చాలా మందిని చూసి వచ్చాను నేను. మంత్రి గారు దయచేసి మీరు అధ్యక్ష కాకుండా చేరుతో మాట్లాడు. నేను మీతోనే మాట్లాడతాను అధ్యక్ష, మీరు వినండి, నాకు తెలుసు. ప్లీజ్ కూర్చోండి. అరుణ్ కూర్చోండి. మంత్రి గారు. అధ్యక్ష తమరు వినాలి అధ్యక్ష, వాళ్ళు ఎట్టా వినరు అధ్యక్ష. ప్లీజ్ వాళ్ళు వినరు, ప్రజలు వాస్తవాలు తెలుసుకోవడానికి ఇష్టపడరు. కానీ మీరు వినాలి అధ్యక్ష. మాజీ అధ్యక్ష కూర్చోండి. అధ్యక్ష తిరుపతిలో కూర్చోండి. అధ్యక్ష ఈరోజు తిరుపతిలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే అధ్యక్ష ఎంత బాధ కలుగుతా ఉందంటే, ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఒక శిల్పి శనీశ్వర విగ్రహాన్ని శిల్పి చెక్కితే ముఖం పూర్తి కాకముందే, ఆ ఆకారం రాకముందే చెక్కిన శిల్పి చనిపోయాడు. కన్సర్న్ మంత్రి గారు మాట్లాడండి. మీరు ప్లీజ్ కూర్చోండి.